లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇక దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా కనబడుతుందని అన్నారు. నిరంకుశత్వం, మతోన్మాదం, ఇక హిందూయిజం ద్వారా ఈ దేశాన్ని ఏలాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పావులు కదుపుతుందని ఎద్దేవా చేశారు. అందుకే సోషలిజం, సెక్యులరిజం ఉండాలని కోరుకుంటున్నట్లు కమ్యూనిస్టులను దేశం నుండి వెలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక కమ్యూనిస్టుల అభివృద్ధికి నిరోధకులని, ఈ దేశ ప్రజానికానికి శత్రువులుగా చిత్రించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఘాటుగా విమర్శించారు. కమ్యూనిస్ట్ పార్టీ 1920లో తాష్కంట్లో రష్యాలో ఏర్పడ్డదని చెప్తున్నారు. 5 సంవత్సరాల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు నిర్ణయించి చెప్తున్నారు. వారు వాళ్ళ రీతిలో 100 సంవత్సరాల వార్షికోత్సవాన్ని చేశారు. సమానత్వం అనేది ప్రపంచంలో సామాజిక వ్యవస్థలో ఏ దేశమైనా అవసరమన్న గుర్తింపు సోవియట్ యూనియన్ ఏర్పాటు తర్వాత 1917 ఏర్పాటు తర్వాత ఈ దేశం, ఈ ప్రజలు ఈ రకంగా బ్రతకటానికి వీల్లేదు. మన దగ్గర భారతదేశంలో కానీ, భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నా కూడా నైజాం రాష్ట్రం కానీ, హైదరాబాద్ రాష్ట్రం కానీ మనం భూస్వాములను చూసాం. భూస్వాములు ఏ రకంగా వ్యవహరిస్తారో, పెత్తందారులు ఏ రకంగా వ్యవహరిస్తారో, దొరలు ఏ రకంగా వ్యవహరించారో చూసాం తప్ప యూరప్లో బానిసత్వము వ్యక్తిత్వం లేదు. యూరప్లో బానిసత్వం అంటే ఒక ఎద్దును కొని అమ్ముకునే రకంగా ఆ బానిసత్వం ఉంటుంది. కమ్యూనిస్ట్